श्रीगुरुभ्यो नमः। आदौ देवकीदेवीगर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतान्पालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपारलोचनशम्भुः भगवान् बादरायणः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। इदानीं श्रीमद्भागवतमहापुराणे मोक्षपुराणे चतुर्थस्कन्धे ఏకాదశాధ్యాయే ప్రవేశామः. ఇప్పుడు మనం 11వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ధ్రువుడు యక్షులతో యుద్ధం చేయడం. ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మంత్రాన్ని జపించి తర్వాత కథలో ప్రవేశిద్దాం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 స్వయంభూమను యొక్క కుమారుడు ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడి కుమారుడు ధ్రువుడు. పంచవర్షప్రాయుడైన సమయంలోనే తన కన్నతడి యొక్క ఆదేశంతో తపస్సు చేయడానికి వెళ్ళాడు. నారద మహర్షి ఉపదేశించాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని జపం చేశాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందాడు. రాజ్యపరిపాలన చేశాడు. తన తమ్ముడు మరణానికి ఒక యక్షుడు కారణం అనే ఉద్దేశంతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ ప్రకరణంలో ఉన్నాం. యక్షుల సైన్యం విపరీతంగా ఉంది. 130,000 మంది యక్షులు, 130,000 మంది యక్షులు కనుక మాయాయుద్ధం మొదలు ప్రారంభించారు. కనిపించరు. బాణాలు వర్షపాతంగా వచ్చేస్తున్నాయి. శరవర్షం కురిపిస్తున్నారు. కనిపించరు. బాణాలు ఎటు వేయాలి? కనిపించట్లేదు. అదృశ్యంగా ఉన్నారు వాళ్ళు. శర పరంపర వస్తోంది. ఇది చూశాడు ధ్రువుడు. శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేశాడు. ఓం నమో నారాయణాయ అని ఏకాదశ పర్యాయాలు జపించాడు. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. నారాయణాస్త్రం సంధించేశాడు. ఇంకా అతనికి ప్రత్యామ్నాయం కనిపించలేదు. వాళ్ళ యొక్క మాయాయుద్ధంతో ధ్రువుడి సైన్యం అంతా కూడా బాధపడిపోతున్నారు. పడిపోయారు. కొంతమంది వికలాంగులు అయ్యారు. కొంతమంది మరణించారు. ఈ స్థితిలో తనను నమ్ముకుని తనతో వెంట వచ్చిన సైనికులందరూ ఇలా అయిపోవడంతో కోపం వచ్చింది. ధ్రువుడు మహాభక్తుడు. కోపం రాకూడదు, కానీ విధి లీల అలా ఉంటుంది. కోపం వచ్చింది. వెంటనే శ్రీ మహావిష్ణువుని స్మరించాడు. నారాయణాస్త్రం ప్రయోగించాడు. ఆ నారాయణాస్త్ర ప్రభావం వల్ల జ్వాలలు కక్కుకుంటూ అగ్నిజ్వాలలు వచ్చేస్తున్నాయి. అగ్నిజ్వాలలు నిప్పులు గురుస్తూ వచ్చేస్తున్నాయి. వాటి ధాటికి మాయాయుద్ధం చేస్తున్నటువంటి యక్షులందరూ కూడా పడిపోయారు.
ఏం చేయాలో అర్థం కావట్లే. భస్మీభూతులైపోయారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, యక్షులు అందరూ కూడా. ఇది గమనించారు ఋషులు. స్వయంభూమను దగ్గరికి వెళ్ళారు. మహాప్రభో, మీ పౌత్రుడు ఇలా చేస్తున్నాడు, అందరూ బాధపడుతున్నారు, మీరే రక్షించాలి అని చెప్పారు. అప్పుడు ఆయన ఋషులను వెంట పెట్టుకుని తన పౌత్రుడు యుద్ధం చేసే ప్రదేశానికి వచ్చాడు. పితామహులు కనిపించారు. వెంటనే ధ్రువుడు లేచాడు. అప్పటి వరకు కూర్చొని జపం చేస్తున్నాడు శ్రీమన్నారాయణ గురించి. అస్త్రం విడిపోతుంది, తన పని తను చేసుకుంటూ ద్వారాలు వచ్చేస్తున్నాయి, యక్షులు నశిస్తున్నారు. స్వయంభూమను కనిపించాడు. తన తమ్ముడు ఉత్తముడు మరణానికి యక్షులు కారణం కనుక అందుకు యుద్ధం ఇలా జరుగుతుందని చెప్పి తాతగారితో చెప్పాడు. చెప్పేసి ఆయన నమస్కారం చేశాడు. 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమమ్మ పితామహ అని చెబుతూ, కరచరణ కృతం వా కర్మవాక్కాయం వా శ్రవణనైజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమే తక్షమస్వ అని చెబుతూ, పురసాశరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని తాతగారికి నమస్కారం చేశాడు, పాదాభివందనం చేశాడు. సుఖీ భవ, యశస్వీ భవ, ఓజస్వీ భవ అని దీవించారు తాతగారు. చెప్పారు, నాయన, పంచవర్షప్రాయంలోనే శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొందావు. నారదుల వారు మంత్రోపదేశం చేశారు. అటువంటి ఉత్తమమైన స్థితిలో ఉన్నవాడు నువ్వు ఒక యక్షుడి కారణంగా నీ తమ్ముడు మరణించాడని యక్షులందరినీ కూడా నాశనం చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించు. వ్యాప్నోతి ఇది విష్ణు, సర్వజీవేషు ఆత్మరూపేణ వ్యాప్నోతి ఇది విష్ణు. చరాచరి ఊళ్ళలో ఆత్మరూపంలో వ్యాపించి ఉన్నాడు, ఆయనే విష్ణువు, సర్వవ్యాపకుడు. అటువంటి శ్రీ మహావిష్ణువును నువ్వు బాధిస్తున్నావు. ఆలోచించుకో. ఈ ఎదుటి ఉన్నవాడు యక్షుడు అనుకుంటున్నావు, నిజమే యక్షుడే. కానీ యక్షుల్లో ఉన్న ఆత్మ ఎవరు? జీవాత్మ ఎవరు? పరమాత్మ కాదా? త్వయిమయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి అసహిష్ణు. అందరిలోనూ భగవంతుడున్నాడు ఆత్మరూపంలో. ఎందుకు ద్వేషిస్తావు నువ్వు? విధి వైపరీత్యంలా ఉంది. అతనికి ఆయుర్దాయం పూర్తయింది, ఏదో కారణం ఉండాలి కదా, మరణించాడు. ఆ విషయం గ్రహించకుండా కోపతాపాలకు లోబడి ఇలా చేసావు. నువ్వు ఎంత తప్పు చేసావు ఆలోచించుకో. జన మరణాలకు ఎవరు కర్తరు? కాలమే వాళ్లకు జన మరణాలు ఇస్తుంది. పుట్టినప్పుడే వాడికి మరణం కూడా రాసిపెట్టి ఉంటుంది. నీ తమ్ముడు మరణానికి వాడు కర్తలు అనుకుంటున్నావు, కాదు. స్వకర్మసూత్ర గ్రహితో హి లోక. ఎవరు చేసిన కర్మల యొక్క ఫలితం వాడు అనుభవించవలసిందే. స్వకర్మసూత్ర గ్రహిత లోక. వాడు చేసిన సుకృతం యొక్క ఫలితాన్ని లేదా దుష్కృతం యొక్క ఫలితాన్ని వాడు అనుభవించక తప్పదు. అది గ్రహించకుండా ఇంతమంది మరణానికి నువ్వు కారణమయ్యావు. ఇది మంచిది కాదు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తాడనుకుంటున్నావా? నువ్వు ప్రయోగించిన నారాయణాస్త్రం, దానికి అధిపతి నారాయణుడు. ఆయనకు అనుగ్రహం కలుగుతుందా నీకు? ఒకసారి ఆలోచించు. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుని నారాయణాస్త్రాన్ని ఉపసంహరించకపోతే చాలా దారుణం జరుగుతుంది. యక్షులు ఎవ్వరు మిగలరు. యక్షులకు రాజు కుబేరుడు, ఆయన బాధపడతాడు. కుబేరుడు అంటే శంకరప్రియ, పరమేశ్వరుడికి మిత్రుడు, ఉత్తర దిక్కుకు అధిపతి, ధనాధిపతి. ఆయనకు క్రోధం కలుగుతుంది.
శ్రీ మహావిష్ణువు నిన్ను అనుగ్రహించడు. తన భక్తుడు ఇలా చేశాడు అంటే ఆయన అనుగ్రహిస్తాడా? ఆయనకి బాధ కలుగుతుంది కదా, ఆలోచించు అని తాతగారు చెప్పగానే అప్పుడు అనుకున్నాడు, అయ్యో తాతగారు చెప్పింది అక్షరాల వాస్తవం, యథార్థం. నేను చాలా తప్పు చేశాను, పొరపాటు చేశాను. నన్ను అనుగ్రహించిన ఆ పరమాత్మ పట్ల నేను వ్యతిరేకంగా ప్రవర్తించాను. అహింస పరమోధర్మ, ఆ ధర్మాన్ని నేను పాటించానా? లేదు అని తాతగారికి నమస్కారం చేసి, పితామహ ఇదానీమేవ నారాయణాస్త్రం ఉపసంహరామి క్షంతవ్యూహం. తాతగారు, నేను ఉపసంహరించేస్తున్నాను, చేసింది పొరపాటే, నన్ను రక్షించండి, క్షమించండి అని చెప్పాడు. స్వయంభూమను సంతోషించి ధ్రువుణ్ణి దీవించి తను వెళ్ళిపోయాడు. ధ్రువుడు తాతగారి అనుగ్రహం పొంది శ్రీమన్నారాయణుడి యొక్క భక్తుడు గనక చేసింది పొరపాటును తెలుసుకుని ఆ పొరపాటును సవరించుకోవడానికి భగవన్నామ స్మరణ చేస్తూ వెళ్ళిపోయాడు తన రాజధానికి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏకాదశోధ్యాయः. స్వస్తి.